గచ్చిబౌలిలోని పక్క కొరిగిన బిల్డింగ్ సంబంధించిన కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దాదాపు మనం ఇక్కడే ఉన్నాము. దాదాపు పూర్తి కావడానికి వచ్చింది. ఇప్పటికే ఏవైతే పక్క కొరిగినటువంటి 2 అంతస్తులని ఇప్పటికే కూల్చివేశారు. ఇప్పుడు ఏదైతే కింది అంతస్తు ఉందో కింది అంతస్తుతో పాటు ఇంకో అంతస్తు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నది. చాలా నెమ్మదిగా ఇటు పక్కకు సైడ్ ఏవైతే బిల్డింగ్స్ ఉంటాయో వేటికి కూడా ఎఫెక్ట్ కాకుండా హైడ్రాలిక్ మిషన్ సహాయంతో చాలా చాకచక్యంగా కూల్చివేసిన ప్రక్రియను మనం చూసుకోవచ్చు. మొత్తం కూల్చివేసే ప్రక్రియ మొత్తం ఆ బిల్డింగ్ చుట్టూ ఇరువైపులు ఉన్నటువంటి ఏవైతే హాస్టల్స్ కావచ్చు, ఏవైతే వాటినందరినీ కూడా పక్కకు ఏదైతే వేరే స్థలానికి పంపించిన అనంతరం వీటిని మొత్తం ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే మధ్యాహ్నం 12 గంటల నుంచి దీనికి సంబంధించిన ఏదైతే డిమాలిషన్కి సంబంధించిన ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అండ్ అటు సైడ్ ఏదైతే దాన్ని ఆనుకున్నటువంటి బిల్డింగ్లకు ఎలాంటివి జరగకుండా ఏదైతే ఇటు సైడ్ ఖాళీ స్థలంలో ఉంటుందో ఖాళీ స్థలం వైపే మొత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఒరిగిపోయిన 2 అంతస్తులు ఉంటాయి ఇప్పటికే మొత్తం కూడా పూర్తయింది. మొత్తం చుట్టుపక్కల కూడా లోపలిని ఎవరిని అనుమతించకుండా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నివాసాలకు సంబంధించిన వాళ్ళ జనాలు మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. ఒకవైపు భారీ భద్రత నడుమ ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి ఏదైతే కూల్చివేత ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మరి ఆ గంట నుంచి గంటన్నర లోపు ఈ ఏదైతే దీని కూల్చివేతకు సంబంధించిన ప్రక్రియ అనేది పూర్తి కావస్తుంది. మొత్తం మీద ఉదయం నుంచి నిన్న సాయంత్రం సమయంలో ఒక్కసారిగా బిల్డింగ్ అన్నది పక్క కొరిగిపోయింది. ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వీటి కారణంగా మనం సిటీలో గత కొన్ని రోజులుగా ఇలా ఒరిగిపోవడం సంబంధించిన ఇన్సిడెంట్స్ అనేవి చూస్తూనే ఉంటున్నాము. ఏదైతే పార్కింగ్ కావచ్చు వీటికన్నిటిని కూడా పర్మిషన్స్ లేకుండా అక్రమంగా నిర్మించిన వాటిలోనే మనకి ఇలాంటివన్నీ తలెత్తుతున్నాయి. ఒకవైపు పక్కనే ఏవైతే గుంతలు తీయడం కావచ్చు దీని ఎఫెక్ట్ మొత్తం బిల్డింగ్స్ పైన పడుతుంది. ఈ క్రమంలోనే మొత్తం ఒక్కసారిగా అవి కుదుపులకు గురయ్యి మొత్తం ఒక్కసారిగా ఒరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఓన్లీ మొత్తం ఏదైతే 5 ఫ్లోర్లకు సంబంధించిన ఏదైతే బిల్డింగ్ ఉంటుందో మొత్తం నేలమట్టం చేస్తున్నారు. మొత్తం మీద మనం చూసుకోవచ్చు మొత్తం ఏదైతే హైడ్రాలిక్ మిషన్ సహాయంతో మొత్తం చాలా నెమ్మదిగా ఇంకోవైపు ఏవైతే గ్యాస్ సిలిండర్ ఇంటి లోపల ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లోనే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా వాటిని తీసిన అనంతరం ఈ మొత్తం కూలుస్తున్న సందర్భం మనం చూడొచ్చు. మొత్తం మీద ఈ 5 ఏదైతే G+4కి సంబంధించినటువంటి బిల్డింగ్లో మొదట ఏదైతే 2 అంతస్తులు అనేవి పక్క కొరిగినాయి. ఆ మొదట వాటిని కూల్చేసిన అనంతరం మొత్తం ఏవైతే మిగతా 3 ఫ్లోర్స్ ఉంటాయో ఈ ఫ్లోర్స్ని మొత్తం కూల్చేసిన ప్రక్రియ మనం చూసుకోవచ్చు. నేను మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎక్కడికక్కడ వేరే ప్లేస్లకు తరలి వెళ్ళాలని చెప్తున్నారు. ఎట్టకేలకు ఈరోజు పూర్తి కావచ్చింది. హార్డ్లీ గంటల్లో ఇది అనేది జరుగుతుంది. అండ్ పక్కకు ఉన్నటువంటి బిల్డింగ్లకు ఎలాంటి ఎఫెక్ట్ జరగకుండా మొత్తం మీద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇంకోవైపు హైట్ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు మొత్తం మీద అన్ని భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు తీసుకొని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లకు ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా మొత్తం ఏదైతే భవనానికి ఎడమ వైపు ఉంటుందో ఆ వైపు హైడ్రాలిక్ మిషన్ సహాయంతో మార్నింగ్ నుంచి ఇక్కడ మిషన్ వచ్చింది. అనంతరం మధ్యాహ్నం నుంచి ఈ కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం భారీ బందోబస్తు నడుమ ఈ కూల్చివేతల ప్రక్రియ అనేది మొత్తం మీద జరుగుతున్నదని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకు మొదలైనటువంటి ఏదైతే మొదట ఒరిగినటువంటి ఏదైతే 2 అంతస్తులు ఉంటాయో మొదట వాటిని కూల్చేశారు. అనంతరం ఒక్కొక్కటిగా కూల్చివేస్తూ పక్కన ఉన్నటువంటి ఏవైతే బిల్డింగ్స్ ఉంటాయో వాటికి ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా మొత్తం మీద పకడ్బందీగా చర్యలు తీసుకొని అనంతరం కూల్చేసిన ఇంకోవైపు భారీ భద్రత ఏర్పాటు చేసి మొత్తం ఒకవైపు హైడ్రా అధికారులు కావచ్చు, ఇంకోవైపు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు మొత్తం మీద వీటిని కూల్చివేసే ప్రక్రియ మొత్తం మీద కొనసాగుతుంది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఈ ఇన్సిడెంట్ ఒక్కసారిగా ఏదైతే వాళ్ళు అందరూ కూడా ఇంట్లోనే ఉన్న సమయంలోనే ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. దీంతో ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురయ్యారు. అనంతరం వెంటనే మొత్తం కూడా ఖాళీ చేయించి ఈరోజు మార్నింగ్ నుంచి దీనికి సంబంధించిన ప్రక్రియ అనేది షురూ చేశారు. మార్నింగ్ నుంచి ఒకవైపు హైడ్రా అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు కావచ్చు ఒకరొకరుగా చేరుకొని మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మొత్తం మీద మరీ కాసేపట్లలోనే ఈ ప్రక్రియ అనేది పూర్తి కానున్నది. దీనికి సంబంధించి మనం చాలా స్లోగా ఏదైతే హైడ్రాలిక్ మిషన్ సహాయంతో చాలా స్లోగా మొత్తం అటు సైడ్ ఏదైతే బిల్డింగ్స్ ఉంటాయో అటు సైడ్ పడకుండా ఓన్లీ ఇటు సైడ్ వాళ్ళైతే ఏదైతే ప్లేసు పక్కన ఖాళీ స్థలం ఉందో అందులోనే పడే విధంగా చర్యలు తీసుకుంటూ మొత్తం చాలా నెమ్మదిగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే మిగిలి
ఉన్నది, అది కూడా మరి గంట సేపట్లో పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బందులు కాకుండా, ఇంకోవైపు వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా భారీ భద్రత నడుమ హైడ్రాలిక్ మిషన్ సహాయంతో కూల్చివేతల ప్రక్రియ అనేది జరుగుతున్నది. ఇంకోవైపు అన్ని చర్యలు తీసుకుంటూ ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పక్కకి ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలించిన అనంతరం ఎలాంటివి ఇబ్బందులు తలెత్తకుండా చాలా చాకచక్యంగా హైడ్రాలిక్ మిషన్ సహాయంతో ఏదైతే నిన్న ఒరిగినటువంటి బిల్డింగ్ని ఈరోజు కూల్చివేసే ప్రక్రియ దాదాపు పూర్తయిందని చెప్పుకోవచ్చు. మొత్తం నేలమట్టం చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కెనపర్సన్ జాఫర్తో కలిసి శిల్పా టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.